నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే గ్రీన్ చికెన్ కర్రీ చేసుకుందామండి. కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి ఒక ప్లేట్ కి తీసుకున్నానండి. చికెన్ ఇలా కట్ చేసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకుందాం. ఒక కట్ట కొత్తిమీర వేసుకుందాం. 25 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 30 ఎల్లిపాయలు వేసుకుందాం. 2 ఇంచి అల్లం వేసుకుందాం. 20 జీడిపప్పులు వేసుకుందాం. 2 స్పూన్ల వాటర్ వేసుకుందాం. ఎక్కడ బరకగా లేకుండా నున్నగా పట్టి పెట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకున్నాం. కడిగి పెట్టిన చికెన్ వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. రుచికి సరిపడినంత లావు ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుందాం. చికెన్కు మసాలాలలో పట్టేటట్టుగా బాగా కలుపుదామండి 1 నిమిషం పాటు. చికెన్ 1 గంట సేపు పక్కన పెట్టుకున్నాం. 1 గంట తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకుందాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. గ్రీన్ చికెన్ లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. 1 స్పూన్ సాజీర వేసుకుందాం. 5 లవంగాలు వేసుకుందాం. 2 యాలకులు వేసుకుందాం. అవన్నీ ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగ చేసుకోవాలండి. ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కలిపి పెట్టిన చికెన్ వేసుకుందాం. చికెన్ను బాగా కలుపుదామండి మసాలాలన్నీ పట్టేటట్టుగా. చికెన్ను 15 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. మధ్య మధ్యలో 3 నిమిషాలకు ఒకసారి చికెన్ను బాగా కలుపుదాం. 15 నిమిషాల తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకున్నాం. వాటర్ వేసినాక బాగా కలుపుదాం. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందామండి. నాకు సాల్ట్ సరిపోలేదు. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత చికెన్ బాగా కలుపుదాం. ఒక 5 నిమిషాలు చికెన్ ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కిందికి దింపుకుందామండి. మన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.